అర్హులైన నిరుపేద కుటుంబాలు అద్దె ఇళ్లలో నివాసం ఉంటూ అద్దె కట్టలేని దయనీయ స్థితిలో ఉన్నారని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో ప్రకటించినట్టు తక్షణం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి గృహ నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం అందించాలని సిపిఐ సహా కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడలో 47వ వార్డులో గ్రామ వార్డు సచివాలయం వద్ద సిపిఐ నగర కార్యదర్శి టి అన్నవరం ఆధ్వర్యంలో అర్హులైన పేద ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని నిరసన ధర్నా జరిగింది. ఈ నిరసన ధర్నాకు ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. ముందుగా ఎస్ అచ్యుతాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుండి బుద్ధవిహార్ మీదుగా ఇందిరాగాంధీ బొమ్మ సెంటర్ నుండి సచివాలయానికి ప్రదర్శన ర్యాలీ జరిగింది. ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, అర్బన్ ప్రాంతంలో 2 సెంట్లు, రూరల్ ప్రాంతంలో 3 సెంట్లు భూమిని ఇవ్వాలని, హౌసింగ్ లోన్లు 5 లక్షలు ఇవ్వాలని నినాదాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ అర్హులైన నిరుపేద కుటుంబాలు ఇళ్ల స్థలాలు లేక అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారని, మరోపక్క అద్దెలు విపరీతంగా పెరగడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని, కూలీ పనులు చేస్తున్న వారికి ఇంటి అద్దెల భారం మోయలేకున్నారని అన్నారు. ఈ నిరసన ధర్నా అనంతరం సచివాలయ సెక్రటరీల అడ్మిన్లకు వినతిపత్రం, ఇళ్ల స్థలాల అప్లికేషన్లు అందజేయడంతో అడ్మిన్లు నిరాకరించడంతో సచివాలయంను ముట్టడించిన అనంతరం అప్లికేషన్స్ తీసుకున్నారని ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో బి చిన్న, నానిబాబు, శ్రీను, అప్పలకొండ, సుశీలారాణి, ప్రవల్లిక, లక్ష్మి, గంగాలమ్మ, అరుణ, సావిత్రమ్మ, దేవి, బేబీ తదితర 47వ వార్డు సభ్యులు పాల్గొన్నారు. అద్దెంట్లో అద్దెలు కట్టుకోలేక తీవ్రతర ఇబ్బందులు గురవుతా ఉన్నాం. సంవత్సరం కాలం బట్టి మేము ఎదురు చూస్తూ ఉన్నాం. మమ్మల్ని ఎక్కడైనా మోసం చేయకుండా మీ ఎన్నికల హామీలో భాగంగా మా ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా 2 సెంట్ల భూమిని కేటాయించి మాకు మంజూరు చేయాలనేది ప్రధానంగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి ఇవాళ గత ప్రభుత్వం అయితే 1,80,000 రూపాయల లోన్లు మంజూరు చేసింది. ఇవాళ పెరుగుతున్న అధిక ధరలకు అనుగుణంగా 1,80,000 ఏమాత్రం సరిపోదు. 5 లక్షల రూపాయల లోన్లు మంజూరు చేసి మాకు అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మీరు ఎన్నికల్లో భాగంగా మా యొక్క 47వ వార్డు ప్రజలందరినీ కూడా గుర్తించి అర్హులైన పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు తక్షణమే మంజూరు చేయాలనేది ప్రధాన డిమాండ్ గా మేము కోరుతా ఉన్నాం. మాకు పట్టాలు ఇచ్చారండి. ఆ పట్టాల తాలూకా మాకు స్థలము చూపించలేదు, ఏమీ చూపించలేదు. ఇంకా ఈ ప్రభుత్వం అంటే ఆ లాస్ట్లో ఇచ్చారు కనుక ఈ ప్రభుత్వం వాళ్ళు అనుమతి చేసుకుని మాకు అందిస్తారేమో అని మేము ఎదురు చూసాం. కానీ ఇప్పటి వరకు అది ఏం జరగలేదు. మరి జరుగుంటే ఈ పాటికి మేము ఇల్లు కట్టుకుందాం, చక్కగా అద్దెలు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడిపోతున్నాం. దయవుంచి ఎక్కడ నుండి ఈ రోజు నుండి అయినా సరే మా గురించి ఆలోచిస్తారని నమ్ముతున్నాం. ఎలక్షన్ కూడా వచ్చిన మూలంగా మాకు స్థలాలు చూపించలేదండి. మేమైతే ఎన్నో సంవత్సరాలు పెట్టి అద్దెకే ఉంటున్నాను. అద్దె కట్టుకోలేక చాలా కష్టాలు పడుతున్నాం. మేము అందరం కష్టపడుకున్న వాళ్ళమే. మేము అద్దె కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. దయించి ఈ ప్రభుత్వం వచ్చాక మాకు సరైన న్యాయం చేయాలని, మా ఎక్కడ స్థలాలు మాకు చూపించాలని మేము కోరుకుంటున్నామండి. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోవాలని, మా పట్ల న్యాయం చేస్తారని